హలో అందరికీ బాగున్నారా? నిన్నటిదాకా ఎండ ఎడాపెడా దెబ్బ కొట్టింది. ప్రకృతి మన తల్లి ఏం చేస్తుందంటే విపరీతమైనటువంటి వాతావరణాన్ని, చల్లదనాన్ని కూడా, ఎండను కూడా మళ్ళీ సరి చేసుకుంటుంది. 4 రోజుల నుంచి ఎండ దెబ్బకి సరి చేసుకుని ఈరోజు చల్లబరిచింది. ద్రోణి అని చెప్తున్నారనుకోండి, మాకు ఇంతవరకు పడలేదు. ఈరోజు ఉదయం నుంచి కొద్దిగా పడింది, ఇప్పుడు ఎక్కువగా పడింది. చూడండి, అన్ని మొక్కలు అన్నీ ప్రాణం నింపుకున్నాయి. వర్షం చినుకులు చూసి నుంచి పడుతున్నాయి. మొక్కలు కూడా కొంచెం ప్రాణం పోసుకుంటున్నాయి, ఊపిరి పీల్చుకుంటున్నాయి. మాకు కూడా కొంచెం చల్లబడింది. ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కటి పాదులు పెట్టుకుంటూ మొక్కలు పైపాటు చేసుకుంటాం. అన్నీ ఉన్నాయి. రైతులు కూడా కొంచెం ధాన్యాన్ని ఇంటికి చేర్చేసుకున్నారు. ఎవరికి పెద్ద ఇబ్బంది లేదు. ప్రకృతి సమతుల్యం చేసుకుంటుంది, తనే కాపాడుకుంటుంది మన అందరినీ. అలాగే మనం కూడా ప్రకృతిని కాపాడాలి. మరి మొక్కలు వేసుకుని ఎక్కడ ఖాళీ లేకుండా పచ్చదనం నింపేయాలన్నమాట. రోడ్ల పక్కన, ఊర్లోను, గ్రామాల్లోనూ ఎక్కడ ఉంటే అక్కడే అందరూ కలిసికట్టుగా మొక్కలు వేసుకుని ముందు భవిష్యత్ తరాలకి ప్రకృతిని అందించాలి. అలాగే మనం చేసుకున్న కర్మలను కూడా ప్రకృతి దేనికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆ ధర్మాన్ని కూడా ప్రకృతే నిర్వర్తిస్తుంది. అందుకనే మనం ఎవరూ చూడలేదు కదా అని కాదు, ప్రకృతి మనల్ని ఎల్లప్పుడూ మనం చూస్తూ ఉంటుంది. మన చర్యలకి ప్రతిచర్యలు ఇస్తుంది, మన కర్మలకు ఫలితాలను ఇస్తుంది. మనం చేసి తప్పించుకోలేము. చూసి ఆనందించాలి. ఎంత ప్రాణాన్ని మనకి ఇస్తుంది ప్రకృతి. ఈ మొక్కలే చూడండి, ఎండిపోయి ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ 4 వర్షాలు పడేటప్పటికి పచ్చగా అది మామిడి మొక్క మధ్య చేసాం కదా, చిగుళ్ళు వచ్చినాయి. ఇవన్నీ కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాయి. వీటిని మళ్ళీ కొద్దిగా బతికించుకోవచ్చు. మనం ఎన్ని నీళ్ళు పోసినా ప్రకృతి నుంచి వచ్చి వర్షం, పైనుంచి వచ్చి వర్షం, దాంట్లో నైట్రోజన్, అన్ని ప్రకృతి శక్తులు అన్నీ ఉంటాయి. దాచుకుని మొక్కలకి తీసుకొచ్చి ఇస్తుంది. మళ్ళీ ఈ మొక్కలు పెరిగి మేఘాలను ఆకర్షించి చల్లబరిచి మనకు మళ్ళీ తిరిగి వర్షాన్ని కురిపిస్తాయి. ఎంత ఉంది ప్రకృతిలో. మరి మనం ప్రకృతిని పాడు చేసుకోకూడదు. ఎంజాయ్ చేస్తున్నాను ఈరోజు. బాగుంది కదా, చల్లబడింది. అంటే ఏదో ఒక గంట 2 గంటలు మళ్ళీ మామూలు ఎండలో మే నెల అంతా. సరేనా, ఉంటానైతే.